కొట్టడం మాత్రం 2000 కోట్లు కొట్టింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి, మా గొంతులు పోయినాయి. పండగ పండగ ప్రభాస్ పండుగ, పండగ పండుగ పొంగల్ పండుగ. ఈ సంవత్సరం ఒకటే సాంగ్, జై రెబల్ స్టార్, ఒకటే సాంగ్ స్టార్. పుష్ప 1000 రూపాయలు టికెట్ పెట్టాడు కాదన్నా, 600 టికెట్ పెట్టి 2000 కొట్టి చూపిస్తాం. సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో స్టోరీ అసలు ఏంటి? స్టోరీ అన్న, ఒక నానమ్మ ఒక రాజు స్టోరీ అన్న. అది ఒక ఓల్డ్ కి అల్లే కొందుకు దెయ్యం స్టోరీ. మొత్తం ఒక మనీ ఎలా జాగ్రత్త పడాలి ఆ స్టోరీ. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా తీశారన్న మారుతి. సెకండ్ హాఫ్ చూడాలి, ఇంకా ఇంకా ఆరాటం పడుతుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉండిద్దో సెకండ్ హాఫ్ చూసి మాట్లాడతానన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుందన్న. దెయ్యంతో 1000 కోట్లు కొడుతూ. సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడు దాకా స్టోరీ ఎలా ఉంది? సినిమా ఫస్ట్ హాఫ్ లాగ్ లేదు, ఏమీ లేదు. మారుతికి మేము ఎప్పటికైనా రుణపడి ఉంటాం. మేమైతే ఎక్స్పెక్ట్ చేయాల. మళ్ళీ మా డార్లింగ్ వింటేజ్ ప్రభాసం చూద్దాం మేము ఎక్స్పెక్ట్ చేయాల. యాక్షన్ ఒక ఇవన్నీ ఉంటాయని తెలుసు కానీ సెటైర్లు కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్. సినిమా చూసి పనిమాల చొక్కా కొని కుట్టించుకొని మరి వచ్చా. అది సినిమా మేము ట్రైలర్ 2.0 చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ మేము అలాగైతే అనుకున్నామో దాన్ని మించిపోయండి. లోపల కన్ఫామ్ 1000 కోట్లు ఎవరికైనా రాజేస్తా. అది మారుతి మళ్ళా ప్రభాస్ సినిమా తెస్తే, మారుతి మళ్ళా ప్రభాస్ సినిమా తెస్తే 1000 రూపాయలు కాదు 10,000 పెట్టినా సరే మేము టికెట్లు కొంటాం. ప్రీమియం అయినా మామూలు షో అయినా 10,000 పెట్టిన టికెట్ కొంటాం. ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికైనా మారుతికి మా రెబల్ ఫ్యాన్స్ అది గుర్తుపెట్టుకోండి. సినిమా ఇప్పుడు దాకా వింటేజ్ ప్రభాస్ చూసారా మీరు? ప్రస్తుతానికి అయితే బాగుందన్న, కానీ ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభాస్ చూసాం, కంప్లీట్ గా సల్లార్లు చూసాం, 2 నిమిషాల డైలాగ్ అంటారు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఉన్నాడు. డైలాగులు ప్రభాస్ ఫుల్ లైక్ చేసాం. ఫ్యాన్స్ చేతులకి చాలు ప్రభాస్ రాజు అన్నా. ప్రభాస్ మారుతి గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, ప్రభాస్ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. అంతే ప్రభాస్ ఇప్పుడు దాకా బుజ్జిగాడి తర్వాత ఒక కామెడీ ఎలిమెంట్ లో, కామెడీ యాంగిల్ లో ప్రభాస్ ఇప్పుడు దాకా కనిపించలా. ఈ రోజున రాజాసాబ్ మూవీలో కామెడీ ఎలిమెంట్ లో ప్రభాస్ కనిపించాడు. అది మాకు చాలా. అంతే రాజాసాబ్ హిట్. అంటే నాకు పిచ్చిలో కూర్చోబడ్డ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాం అన్న. సూపర్ గా బీజిఎం కానీ అన్న ఎంట్రన్స్ కానీ ప్రతి సీన్ హైలైట్ లో ఉన్నాయి అన్న. అస్సలు కొంచెం కూడా తగ్గేది అన్న. పండగ మాత్రం గట్టిగా ఉందన్న. అన్న సినిమా ఎలా ఉంది? పేపర్లు అయిపోయి ఇంకో బస్సు అయిపోయింది. సినిమా సినిమా చాలా బాగుందన్న, ఎక్సలెంట్ అన్న. ప్రభాస్ ని 2 సంవత్సరాల తర్వాత ప్రభాస్ ని స్క్రీన్ మీద చూడడం మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఎక్సలెంట్ సినిమా. రాజాసాబ్, జై రాజాసాబ్. చాలా బాగుందన్న సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందన్న. అసలు హైలైట్ కొన్ని సీన్స్ ఉంటాయి అన్న, ఫైట్లు కానీ హీరో ఎంట్రన్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. చాలా సినిమా ఎలా అనిపించింది? సరిగ్గా ఉందన్న. సినిమా చాలా బాగుందన్న. వింటేజ్ డార్లింగ్ అన్న. సినిమా 2000 కోట్లు విత్ ఇన్ 10 days లోనే 2000 కోట్లు. రాజాసాబే ఇలా ఉందంటే రేపొద్దున స్పీడ్ వచ్చినా సరిగ్గా ఉంటదన్న. విత్ ఇన్ 10 days 2000 కోట్లు అన్న. విత్ ఇన్ 10 days లోనే. సంక్రాంతికి అన్న, సంక్రాంతి పండుగ ముందుగా వచ్చేసింది అందరికి. సినిమా ఎలా అనిపించింది ఇప్పుడు దాకా? సినిమా అయితే బాగుందండి, ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. సో ఫస్ట్ హాఫ్ వరకు అన్ని బాగున్నాయి, సీన్స్ అన్ని బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంతా సెట్ అయింది. ప్రభాస్ చాలా కాలం తర్వాత ఇలా చూసాం. నార్మల్ గా మనకి మంచి వైలెన్స్ అలవాటు అయింది. ఈసారి కొంచెం కొత్తగా వచ్చినా కానీ బాగా హిట్ అయింది, బాగా ఆడిద్దండి. ఇప్పుడు సినిమా స్టోరీ ఏంటి? స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ లైన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అండి. వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ హిస్టరీకి వెళ్ళి అది ఏం జరిగింది ఏంటి అన్నది ఒక ట్విస్ట్, మంచి ట్విస్ట్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయండి, ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, అన్ని సెట్ ఉన్నాయి. అసలు మైండ్ బాగుంది లోపల. గొంతు కాకపోతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ప్రభాస్ ని. ఎప్పుడో ఇలా చిన్నప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ప్రభాస్ ని లాగా. చాలా బాగుందండి, ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. సినిమా గ్లోబల్ హిట్. సినిమా చాలా బాగుంది. సంక్రాంతికి ప్రభాస్ మంచి మూవీ అందించాడు మా అందరికి. సూపర్ ఉంది సినిమా. మంచి కాన్సెప్ట్ తో వచ్చాడు, మ్యూజిక్ కూడా ఎదిరిపోయింది. మా వాడు మారుతి గారి కనపడలే, తన్నం పెట్టేస్తాడికి. సినిమా సూపర్ ఉంది. సినిమా సూపర్ ఎక్సలెంట్. సినిమా మాత్రం బాగుంది.
అంతా నాయనమ్మ కోసం. పోయిందన్న మారుతి మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ పెట్టాడు. ఫస్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ సెకండ్ ఇప్పుడు తాతని కలిసాడు. తాతని కలిసిన తర్వాత మామూలుగా ఈ సినిమా మాత్రం పెద్ద క్లాస్ ఉందన్న. మారుతి డైరెక్షన్ మాత్రం అసలు ఎరగేసిందన్న. మారుతి డైరెక్షన్ డైనోసర్ అంటే డైనోసరే అన్న. డైనోసర్ అంటే డైనోసరే. ఈ మూవీలో రాజా సాబ్ లో ప్రభాస్ లుక్స్ మిర్చి లెవెల్ ఎలా ఉంటాయో ఆ రేంజ్ లో ఉన్నాయి. మూవీ అయితే ఎక్స్ట్రాడనరీ అండ్ లాస్ట్ లో ట్విస్ట్ అయితే మాత్రం రాజా స్టాప్ 2 ఉంటుంది. A1 కలెక్షన్స్ 250 కోట్లతో స్టార్ట్ అవుతుంది. హౌస్ఫుల్స్ ఉంటుంది. వేరే లెవెల్ మూవీ. ఈ సంక్రాంతి కొట్టుకోవడం మేమే. ఈ సంక్రాంతి కొట్టుకోవడం మేమే. అది మాత్రం 100% నోటు మీద రాసి ఇచ్చేస్తాం. ఎవడైనా రావచ్చు. బ్రదర్ ఈ సినిమాలో బుచ్చి గారు కానివ్వండి, డాలీ కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఆ సినిమాలు కూడా మిర్చి కాదు, రీసెంట్ వచ్చిన మిర్చి ఉంది కదా, వింటేజ్ లైట్, ఆ సినిమాకి మించింది ఇది మాత్రం ఉంది. ట్విస్టులు మాత్రం సూపర్. మారుతి డైరెక్షన్ మాత్రం 100% గ్యారంటీ. దాంట్లో మాత్రం ట్విస్టులు కానీ ఏదైనా కానీ హైలైట్ చేశాడు. సినిమా ఎలా అనిపించింది? ఈ సినిమా ఏమి నచ్చింది మీకు? అసలు ఫస్ట్ డైరెక్టర్ మారుతి గారు ఈ సినిమా తీసింది అనుకున్నా. అంత బాగా తీయడు సినిమాని. సినిమాలో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా హైలైట్ సీన్స్ ఏంటి ఇప్పుడు దాకా? తెలిపిస్తాయి కదా, మొత్తం గాలే ఉంది లోపల. సూపర్ ఉంది. తమన్ అద్దరు కొట్టేహాడు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ గ్లామర్ హీరోయిన్స్ మీద ఫోకస్ చేశాడు. అసలు కాదు, ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి ఇంకా సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయండి. సెకండ్ హాఫ్ జై రవల్ స్టార్. ప్రభాస్ మూమెంట్ 2000 కోట్లు పక్కా, బరాబర్ 2000 కోట్లు పక్కా కొట్టేసింది. పుష్ప మొత్తం బ్లాక్ బస్టర్, మొత్తం పుష్ప మొత్తం ఏం ఉండవు. మొత్తం ప్రభాస్ డబుల్ కొట్టే ఇంకా